ప్రపంచ అతిపెద్ద ఆర్థిక శక్తులలో మనం ఇప్పుడు నంబర్ 4కి వచ్చేసాం. ఇప్పటి వరకు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత 5th ప్లేస్లో ఉన్నాం మనం. అయితే జపాన్ని ఒక్క తోపు తోసి 4th ప్లేస్లో నిలిచాం. దీనంతటికీ కారణాలేంటి? ఆ డీటెయిల్స్ ఎలాంటివి? మనకంతటి శక్తియుక్తులు ఎలా వచ్చాయి చూద్దాం. మనం 4వ స్థానానికి వచ్చినట్లు ప్రకటించింది ఎవరు? మనకి జపాన్కి తేడా ఎంత? మనం మన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ముందుకెళ్లే దారేది? ఏ దేశాలు మనకంటే ఆర్థికంగా శక్తివంతమైన దేశాలు? మన దేశం శక్తి సామర్థ్యాలు ఏ పాటివి? హ్యావ్ ఎ లుక్. బలిరా భారత్ బలి. $4 ట్రిలియన్ 4th ప్లేస్. మన ముందున్న ఆర్థిక వ్యవస్థలు యుఎస్, చైనా, జర్మనీ మాత్రమే. జపాన్ ఇప్పుడు మన తర్వాతే. ఇది భారత ప్రజానీకం మొత్తం గర్వించాల్సిన సమయం. ఇప్పటికే జనాభాలో తొలి స్థానంలో ఉన్న మనం ఇప్పుడు ఆర్థికంగాను 4వ స్థానానికి వచ్చేసాం. ఇక మిగిలింది 1, 2, 3 మాత్రమే. వీటిలో ఒక చైనా తప్ప యుఎస్, జర్మనీ కూడా ఏమంత పెద్దవేం కాదు. ఎందుకంటే మన మార్కెట్ అలాంటిది. మనం గాని మన వస్తువులను మనమే తయారు చేసుకుని దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచితే చాలు, మన తర్వాతే ఎవరైనా. ఈ శుభవార్త మన నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణియన్ చెప్పడంతో భారతదేశమంతటా ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తుంది. The meeting itself and the first item in the agenda was Viksit Rajya for Vikasit Bharat. Viksit Bharat Hetu Viksit Rajya. The Prime Minister had given a call for all states to prepare their own state visions. That India is at a turning point. It's at a takeoff stage. And this is at the cusp of a change in our growth trajectory. I think the country is at a takeoff stage where it can grow very, very rapidly, as has been done by many countries in the past. So this was the context. Given this, as well as the demographic dividend that India is actually blessed with for the next 20-25 years. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు సుబ్రమణ్యం. భారతీయుల నోట్లు చక్కెర పూశారు. ఇకపై మన 4th బెస్ట్ ఎకనామికల్లీ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటూ ఆయన చెప్పిన ఈ సమాచారంతో భారతీయులు ఎంతో సంతోషించారు. ఈ విషయం ప్రపంచానికి తెలియజేసింది మన దేశీయ సంస్థలు కావు. IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన సమాచారం ఇది. This is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడంలో కీలక పాత్ర రాష్ట్రాలదే అంటారు ప్రధాని మోడీ. పారిశ్రామికాభివృద్ధి, సేవలు, వ్యవసాయం, ప్రజల ఆర్థికాభివృద్ధి వంటివన్నీ రాష్ట్రాల్లోనే జరగాలన్నది ప్రధాని తరచుగా చెప్పే మాట. ఇందుకు రాష్ట్రాలకంటూ ఒక స్పెషల్ విజన్ ఉండాలి. లేకుంటే ఒంటెద్దు బండి లాగినట్టే ఉంటుందంటారు మోడీ. జోడెడ్లతో బండి సజావుగా సాగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాగాలన్నది మోడీ కామెంట్. తాజా సమావేశంలో మనకు తెలిసిన మరో మంచి విషయం ఏంటంటే 17 రాష్ట్రాలు సొంత విజన్ డాక్యుమెంట్లు తయారు చేశాయి. వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. 5 రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్లను ఆల్రెడీ రెడీ చేసి వాటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అవి ఏపీ, యూపీ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్. మిగిలిన 12 రాష్ట్రాలు ఆగస్టు నాటికి విడుదల చేస్తాయన్నారు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వికసిత్ భారత్ వైపు ఇది అతిపెద్ద ముందడుగని ఆయన అన్నారు. దీన్ని సాకారం చేసింది మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకు మోడీకి దేశం తరపున కృతజ్ఞతలు చెప్పారు జితేంద్ర సింగ్. కొన్నేళ్లలోని భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2010లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్టులో భారత్ది 10వ స్థానం. 2019 వచ్చేసరికి బ్రిటన్ ని వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగారు. 6 ఏళ్లలోనే 4వ స్థానానికి వచ్చేశాం.
2026 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ దాదాపు $4,187.017 బిలియన్ చేరుకుంటుందని రిపోర్ట్ చేసింది ఐఎంఎఫ్. ఇది జపాన్ జీడీపీ $4,186.431 కంటే కొంచెం ఎక్కువ. వచ్చే రెండేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేస్తుంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. టోటల్ గా 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8%, 2026లో 3%గా ఉంటుందని అంచనా కడుతుంది ఐఎంఎఫ్. జపాన్ కి మనకి చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది కదా. ఈ ఆధిక్యత నిలుపుకునే దారేది అని చూస్తే ఎందుకు మనమేం చింతించాల్సిన పని లేదంటుంది ఐఎంఎఫ్. కారణం భారత్ ప్రస్తుతం వాయువేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా అవతరించిందని. ఇది మన దేశవాసులు సంతోషించాల్సిన విషయమని అంటుంది అంతర్జాతీయ సంస్థ. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మోడీ. ఈ సమావేశాలకు 24 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఓకే. మరి పేదరికం మాటేమిటి? సంపద ఉండటం వేరు, అదే సంపద అందరి చేతుల్లో ఉండటం వేరు. ఈ అంశంలో భారత స్థానం ఎంత? భారత్ నిజంగానే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించిందంటే మన ప్రజలు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులై ఉండాలి. అందుకు ఆస్కారం ఎంత? ప్రస్తుతం మన పేదరికం శాతం ఎంత? మన ఆర్థిక శక్తి గురించి అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల అంచనాలేంటి? పేద ధనిక తేడాలో కూడా అసలు నకలుంటాయి. ఉదాహరణకు పాకిస్తాన్ నిజమైన పేద దేశం. అదే భారత్ అలా కాదు. ఇక్కడ సంపద ఉంటుంది, కానీ కొందరి చేతుల్లోనే ఉంటుంది. ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. మేము మారామంటున్నారు సగటు భారతీయ పౌరులు. భారత్లో ప్రస్తుతం పేదవారి సంఖ్య 4 కోట్లకు పడిపోయింది. ఇది దేశ జనాభాలో కేవలం 3% మాత్రమే అంటున్నాయి గణాంకాలు. రోజువారీ తిని తాగి హాయిగా బతకడానికి కావలసిన మొత్తం అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించి చెబితే కేవలం $1.9 మాత్రమే. ఇండియన్ కరెన్సీలో చెబితే ఈ మొత్తం విలువ 150 నుంచి 160 మధ్య. ఈ మాత్రం కూడా లేని వారి సంఖ్య ఇటీవల బాగా తగ్గినట్టు చెబుతున్నాయి పర్చేజ్ పవర్ పార్టీ నివేదికలు. గత 2-3 ఏళ్లతో పోలిస్తే భారతదేశంలో పేదరికం బాగా తగ్గినట్టు తెలుస్తోంది. 2022తో పోలిస్తే 2023లో కాస్త తగ్గగా 2024లో మరింత తగ్గింది. ఇది ఇతర దేశాలతో పోలిస్తే భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోవడం, పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించడం, ముఖ్యంగా ప్రముఖ కంపెనీల ఏర్పాటుకు వసతులు సమకూర్చుకోవడంతో భారత్ అన్ని రకాలుగా దూసుకెళ్లినట్టు చెబుతున్నాయి వివిధ ఫైనాన్షియల్ రిపోర్ట్లు. ఇటు పేదరికం తగ్గుదలతో పాటు అటు ధనవంతులు సైతం పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. గతేడాది అంటే 2024లో కొత్త రికార్డులు నమోదు చేసింది సంపన్న భారత్. భారతీయ సంపన్నుల సమిష్టి సంపద $1 ట్రిలియన్ మైలురాయిని అధిగమించింది. మోడీ 3వ సారి అధికారంలోకి వచ్చాక భారతీయ పెట్టుబడిదారుల ఉత్సాహం స్టాక్ మార్కెట్ను ఓవర్ డ్రైవ్కి లోన్ చేసింది. ఏడాది క్రితం నుంచి BSE, సెన్సెక్స్ 30% పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఏటా 7 నుంచి 8% వృద్ధి నమోదవుతుంది. కొంతకాలానికి అది 20%కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఇది పొలిటికల్ కామెంట్ కానే కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ దిశగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్కి గొప్ప సామర్థ్యముందని, ఏటా అభివృద్ధి శాతం పెరుగుతూ వస్తుందన్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్లే బ్రెండ్. And India is now the largest country by population. It took, though, India 60 years to become a $1 trillion economy, but it may reach the next trillion in the next 2 years. The goal of reaching a $1 trillion economy has ridden on the back of India's digital revolution, which is a success story not only for India but for the world. Let me spotlight where I see India taking steps that are immensely beneficial across all these areas, not just for the country, but the global community as well. దేశంలో 1.20 లక్షల స్టార్టప్లున్నాయి. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ భవిష్యత్తుకు బాగా తోడ్పడుతుందన్నారు బోర్లే.
మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ప్రగతి సాధ్యపడుతున్నట్టు చెప్పారాయన. భారత్ అతి త్వరలో $10 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు బోర్లే. ఏది ఏమైనా భారత్లో అభివృద్ధి తరంగాలు బలంగా వీస్తున్నాయని, కొత్త టెక్నాలజీ వాడకం బాగా పెరిగిందని, ఇందువల్ల కొన్ని సవాళ్లు ఎదురొచ్చినా వీటిని భారత్ ఎలాగోలా తట్టుకుని నిలుస్తుందని ప్రపంచ ఆర్థికవేత్తలు అంటుంటే ఆ ఉత్సాహం మరింత ప్రోత్సాహంగా నిలుస్తోంది. ఇక భారత భవిష్యత్ వివిధ అంచనాలను బట్టి చూస్తే రాబోయే 2 ఏళ్లలో 6% పైగా వృద్ధి నమోదు చేయగల ఏకైక దేశం భారత్ అంటున్నారు ప్రపంచ ఆర్థిక నిపుణులు. ఈ వృద్ధి రేటు కారణంగా భారత జీడీపీ $5,584.476 బిలియన్ పెరగనుంది. తద్వారా జర్మనీని క్రాస్ చేసి 3rd ప్లేస్ కి వచ్చి ఛాన్స్ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు 2025లో జర్మనీకి 0 వృద్ధి రేటును అంచనా వేసింది IMF. దీంతో భారత్ సులువుగా ఈ కంట్రీని క్రాస్ చేయగలదని అంటున్నారు నిపుణులు. జపాన్ వెనుకబడ్డానికి కారణాలేంటని చూస్తే వాణిజ్య యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతింటున్నట్టు భావిస్తున్నారు. 2025-2026 సంవత్సరాల్లో ఈ దేశ వృద్ధి 0.6% వృద్ధి నిలిచిపోయేలా అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా జీడీపీ 2025 నాటికి $30,507.217 బిలియన్ కాగా, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా జీడీపీ $19,231.705 బిలియన్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లుగా ఉన్న ఇమేజ్ అభివృద్ధి చెందుతున్న దేశం. కరెన్సీ విలువల మార్పులతో పాటు విద్య, వైద్య, ఆర్థిక అంశాలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంటాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా సైతం కీలకమైన అంశమే. దీంతో భారత్ ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటూ పడుతూ లేస్తూ వచ్చేది. ఇది గతం. ప్రస్తుతం భారత్లో ఏటికా 7 మార్పులు చేర్పులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి అభివృద్ధి దేశాల జాబితాలోకి అత్యంత త్వరలో చేరేలా తెలుస్తోంది. అయితే మన సత్తాకు అమెరికా, చైనా, జర్మనీ సత్తాలకు తేడా ఏంటి అని చూస్తే మన సమీప అభ్యర్థి జర్మనీ ఎదుగుదల ఇక అంతకన్నా మించి సాధ్యం కాదని తెలుస్తూనే ఉంది. అందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల అంచనాలు సాక్ష్యం పలుకుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మనకు గట్టిగా పోటీ ఇచ్చేవారు అమెరికా, చైనా మాత్రమే. ఈ 2 దేశాలకు మన మార్కెట్ ఏటా సుమారు $250 బిలియన్ వాణిజ్యాన్నిస్తోంది. ఈ మొత్తంలో భారీగా కోత పెట్టగలిగితే మన లక్ష్యం చేరుకోవడం ఏమంత కష్టం కాదు. అంటే దిగుమతుల తగ్గుదల, ఎదుగుదల, పెరుగుదల అనే ఈక్వేషన్ ని పట్టుకుని ముందుకెళ్తూ ఉంటే వచ్చే రోజుల్లో 10 ట్రిలియన్లు కాస్త 20 అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆపై 30 ట్రిలియన్ల వరకు దూసుకెళ్లే ఛాన్సులుండకపోవంటున్నారు నిపుణులు.